సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. దండిగల్ డిస్టిక్ రామలింగయ్య భట్టు పాతాళ శంభో మురుగన్ దేవాలయంలో అయితే ఇక్కడ మనం ఉన్నాము. ఇక్కడ వాళ్ళు ఏ ఒక్క ఛార్జెస్ కూడా తీసుకోలేదు. పార్కింగ్ కానివ్వండి, దక్షిణం కానివ్వండి, అర్చన కానివ్వండి, ఎటువంటి ఛార్జెస్ కూడా లేకుండా అలాగే భక్తులకి డైలీ మధ్యాహ్నంలో మాత్రం ఇక్కడ ఫ్రీ భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా అక్కడ సదుపాయాలు కూడా చాలా భారీగా చేసి స్నానపు గదులు కానివ్వండి, ఒకవేళ తల నీలాలు ఇవ్వాలన్నా కూడా ఇక్కడ అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్, 1 రూపీ కూడా కాస్ట్ లేదని చెప్పి ఇక్కడ అర్చకులు కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. అలాగే ఫ్రీ లైబ్రరీ కూడా ఉంది, స్కూల్స్, ఫ్రీ సర్వీస్ అంబులెన్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ కథ ఏంటి అసలు, పాతాళ శంభో మురుగన్ దేవాలయం విశిష్టతలు ఏంటి, అక్కడ మాల అనేది ఎందుకంత పవిత్రత, సెలబ్రిటీస్ సైతం ఇక్కడికి వచ్చి మాల అనేది ధరిస్తున్నారు. అదేవిధంగా ప్రముఖ పొలిటీషియన్స్ కూడా ఇక్కడికి వచ్చి ఆ మాల ధరిస్తున్నారు. ధరించిన వెంటనే వాళ్ళకి సక్సెస్ అనేది రిజల్ట్ రావడంతో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఆ మాల ధరిస్తున్నారు. ఇప్పుడు ఆ మాల ఏంటి, పాతాళ శంభో మురుగన్ ఒక కథ చరిత్ర ఏంటి, పురాణం ఏంటి, ఇక్కడ దేవాలయంలో భక్తులు ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు. కర్ణాటక, అలాగే తెలంగాణ, ఆంధ్ర, ఇంకా వివిధ ప్రాంతాల నుంచి కూడా ఎంతో నమ్మకంతో ఇక్కడికి వస్తున్నారు. భక్తుల వాళ్ళ మాటల్లో కూడా విందాం, అర్చకుల మాటల్లో విందాం. నమస్తే, మీ పేరేంటి సార్? కన్నన్ సార్, ఇప్పుడు మాల ఇది రెడ్ కలర్ ఉంది, ఇది బ్లాక్ కలర్ ఉంది. ఈ రెండింటికి తేడా ఏంటి అసలు? మాల வந்து సేమ్ బెనిఫిట్ పవర్, ఓన్లీ డిఫరెంట్ வந்து திக்னஸ் டிஃபரெண்ட். இது கருங்காலி, இது வந்து செங்காலி, இது ரெட் சாண்டல். அதாவது சேம் பெனிஃபிட் பவர். அது செங்காலி வந்து ரெட் கலர்ல இருக்கும், இது கருங்காலி வந்து பிளாக் கலர்ல தான் இருக்கும். ஆனா வைப்ரேஷன் சேம் வைப்ரேஷன். அது சில்ட்ரன்ஸ்க்கு வந்து 6 mm, பெரியோடுக்கு 7, 8 வந்து சரி போகுது. ఇది చిన్న పిల్లలకి, చిల్డ్రన్స్ కి 6 mm, ఇది పెరియోడు సరిపోదు. మరి ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ఉన్నాయి కదా, ఇవి ఎలాంటి వాళ్ళు వేస్తారు? 14 mm. இது வந்து நம்ம குலதெய்வம், அதாவது நம்ம குலதெய்வ ஹோம் இந்த மாதிரி வச்சுக்கலாம். நம்ம இஷ்ட தெய்வத்துக்கு மாலை கொடுத்துக்கலாம். ఇవెంత కాస్ట్ అండి? ఇది 20,000 వரும். ఇది 22 mm, ఇది 20,000, ఇది 20,000. మరి ఇది 14 mm 10,000 వரும். ఇది 10 mm 2,000. ఇది సంగ 1,500 వரும், ఇది 2,000 వரும். ఇది வந்து 1,500. హోమ్ లో వச்சுக்கலாம். அதே மாதிரி బిజినెస్ పూజ రూమ్, ఓకే, బిజినెస్ ఏరియా, పూజ గది, ఇలాంటి వాటిలలో పెడితే మనకు పాజిటివ్ ఎనర్జీ అనేది చాలా బాగా వస్తుంది. தொழில் అதாவது ஒரு వైబ్రేషన్, ஒரு పాజిటివ్ ஒரு నెగటివ్ విషయం. ఓకే, రిజల్ట్ బాగుందని ఎవరైనా చెప్పారా వచ్చి? రిజల్ట్ 100% ప్యూర్ రిజల్ట్. ఎక్కువ మూవింగ్ ఏది ఉంటది, రెడ్ బ్లాక్? மூவிங் வந்து அதிக மூவிங் ஆகுறது பிளாக் மூவிங் ஆகுது. இப்போ வந்து ரெட்டும் மூவிங் ஆகுது. రెడ్ సేమ్, మంచి బెనిఫిట్స్, పాజిటివ్ ఎనర్జీ. ఓకే సార్, సెలబ్రిటీస్ కూడా చాలా మంది, தனுஷ், சிவகார்த்திகேயன், யோகி பாபு சாரு, நிறைய பேர் பொலிட்டீஷியன், அரசியல்வாதி, ஓபிஎஸ், స్టాలిన్ మగన్, ఉదయనిధి స్టాలిన్, చాలా మంది సెలబ్రిటీస్ అయితే కూడా ఇది వేసుకుంటున్నారు. ప్రముఖ పొలిటీషియన్స్ కూడా ఇవి ధరించారు. వాళ్ళ సక్సెస్ అనేది రిజల్ట్ బాగా కనిపించడంతో ప్రజలు కూడా ఇప్పుడు కరుంగల మాలకైతే ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు. అదే విధంగా చాలా మంది కూడా భక్తులు వచ్చి ఈ కరుంగల మాల కోసమే ఇక్కడికి వస్తున్నారు. తెలంగాణ, ఆంధ్ర, తెలంగాణ ఇవరు శ్రీకాంత్ సార్ గారు, శ్రీకాంత్ సార్, அவரு ஹீரோ ஸ்ரீகாந்த் சாரு, அடுத்து సలార్ పడతల విల్లే క్యారెక్టర్ నడిచిపారుల, వాళ్ళంతా కూడా వచ్చి తీసుకుంటున్నారా? 2 months బ్రేక్ வந்து మాల పర్చేస్ ఇక్కడికే వస్తున్నారా? టెంపుల్ కే వచ్చి పూజ చేయించుకొని ఈ మాలలన్నీ కూడా వేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్క సెలబ్రిటీస్ మెళ్ళల్లో కూడా కరుంగల మాల అనేది ఎక్కువగా చూస్తుంటాం.
ఓకే ఓకే, థ్యాంక్ యూ. చిన్న పిల్లలకి నరదిష్టి కానివ్వండి, బ్లాక్ మ్యాజిక్, ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ మనకి రాకుండా ఉండడానికి చాలా యూజ్ అవుతుందని చెప్పి ఇక్కడ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. పాజిటివ్ వైబ్రేషన్స్ రావడం మనకి స్టార్ట్ అయితే నెగిటివ్ అనేది మన దగ్గరికి రాదు. ఈ మాల్ ఒక బెనిఫిట్స్ అయితే అది. ప్రతి ఒక్క సెలబ్రిటీస్, పొలిటీషియన్స్, అలాగే భక్తులు కూడా ఇక్కడ చాలా నమ్మి ఇక్కడ మాల అనేది ధరిస్తున్నారు. భక్తి శ్రద్ధలతో 48 రోజుల పాటు పూజ చేసిన తర్వాత, మళ్ళీ పాద పూజ చేసిన తర్వాత స్వామివారు అయితే మనకి డైరెక్ట్ గా మెడలో అయితే వేస్తారు. అప్పుడు ఈ మాలకైతే పవర్ అనేది బాగా వస్తుంది. పాతాళ శంభో మురుగన్ ఆలయంలో దర్శనం అయితే నాకు చాలా బాగా జరిగింది. స్వామివారు కరింగలి మాల అయితే చక్కగా వేశారు. దీని నియమ నిష్టాలు కూడా చెప్పారు. ఏంది అంటే ఆడవాళ్ళు డేట్లు వచ్చినప్పుడు వేసుకోకూడదు, నాన్ వెజ్ తిన్నప్పుడు తీసేయాలి, అలాగే ఎవరైనా మరణించిన ఇంటికి అశుభకర్యాలు అలాంటి చోటుకు వెళ్ళేటప్పుడు కూడా తీసేయాలి, దాని తర్వాత మళ్ళీ తలస్నానం చేసి పవిత్రంగా వేసుకోవాలని చెప్పి సూచనలు కూడా ఇచ్చారు. నేనైతే వేసుకున్నాను. ప్రతి ఒక్కరు కూడా రావాలి అని అనుకుంటే మాత్రం ఇక్కడికి వచ్చి ఈ మాలను ధరించండి. స్వామివారి పాద పూజ చేసిన తర్వాత ధరిస్తారు. ఇక్కడ పౌర్ణమి, అమావాస్యకు ప్రత్యేక పూజలు కూడా చేస్తూ ఉంటారు. అదే విధంగా భక్తుల కోసం ఇక్కడ ఉచిత భోజన ఏర్పాట్లు కూడా చేశారు. కరెక్ట్ గా మధ్యాహ్నం 1 గంటకైతే ఇక్కడ భోజనం అయితే ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు క్యూ లైన్ లో చక్కగా పాటించి భోజనాలని స్వీకరించి వాళ్ళ ఊర్లకైతే వెళ్ళడం కూడా జరుగుతుంది. పాతాళ శంభో మురుగన్ దేవాలయంలో ఇక్కడ లైబ్రరీ కూడా ఏర్పాటు అయితే చేశారు. ఒక 10,000 పుస్తకాలు ఏర్పాటు చేశారు. చూస్తున్న బ్రాగ్స్ అన్ని కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఎందుకు ఈ లైబ్రరీ పెట్టారంటే, ఎప్పుడైనా సరే భక్తులకి కొంచెం సమయం దొరికినా కూడా ఇక్కడ లైబ్రరీలో వచ్చి వాళ్ళ సమయం కేటాయిస్తారో నాకు ఉద్దేశంతో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎటువంటి ₹1 కూడా ఛార్జెస్ లేకుండా ఇక్కడ లైబ్రరీ అయితే ఏర్పాటు చేశారు. రెడీ కూడా అయిపోవచ్చింది. పూర్తిగా బుక్స్ అన్ని కూడా మనం చూస్తున్నాము. అంత ప్యాకింగ్ అయితే ఉంది ర్యాక్స్లలో. ఇంకా అతి కొద్ది రోజుల్లో అయితే మనకి లైబ్రరీ ఓపెన్ అవ్వడం కూడా జరుగుతుంది. పాతాళ శంభో మురుగన్ ఆలయం వెనుక వైపులా ఇక్కడ జిమ్ అయితే ఏర్పాటు చేశారు. ఈ జిమ్ ప్రత్యేకత ఏంటంటే మిలిటరీ ట్రైనింగ్ పీపుల్స్, అలాగే పోలీస్ ట్రైనింగ్ పీపుల్స్కి ఇలా ఫ్రీగా ఏర్పాటు చేశారు. ఎందుకు మిలిటరీ పీపుల్స్కి అంత రెస్పెక్ట్ అని అడిగితే వాళ్ళు ఒకే ఒక మాట చెప్పారు. ఏమంటే వాళ్ళ ప్రాణాలకు తెగించి అక్కడ బార్డర్లో మనల్ని కాపాడుతున్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి మనం ముందుగా గుర్తించాలి ఒక ఉద్దేశంతో వాళ్ళ వంతు ఏదైనా సహాయం చేయాలి అంటే ఇక్కడ జిమ్ ఏర్పాటు చేసి మిలిటరీ ట్రైనింగ్ వాళ్ళకి ఇక్కడ ఫ్రీగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా పోలీస్ ట్రైనింగ్ వాళ్ళు కూడా ఇక్కడ జిమ్ అయితే ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా ఎక్విప్మెంట్స్ చూస్తున్నాము, హై అండ్ ఎక్విప్మెంట్స్. ఇలా ఎవరైనా కూడా సరే ఇక్కడ ఉన్న పీపుల్స్ మనకి మిలిటరీ ట్రైనింగ్ కానీ పోలీస్ ట్రైనింగ్ కానీ వెళ్తున్నట్లయితే ఈ జిమ్ని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు అని కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు. అలాగే ఎవరైనా ఇక్కడ పాతాళ శంభో మురుగన్ దేవాలయానికి వచ్చేటప్పటికి మిలిటరీ పీపుల్స్ ఐడి కార్డులు కంపల్సరీ తీసుకొని వచ్చినట్లయితే ఇక్కడ దర్శనం అనేది దగ్గరుండి వాళ్ళే దర్శనం అయితే చేపిస్తారు. అలాగే మర్యాద పూర్వకంగా సత్కరిస్తారు తలపాగాతో. ఈ ఒకటి మాత్రం మర్చిపోకండి. ఎవరైనా దాదాపు ఇప్పటికే 30,000 మంది పైగా మిలిటరీ వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. దర్శనం కూడా వీళ్ళే దగ్గరుండి ఏర్పాట్లు కూడా చేశారు. నమస్తే అండి. నమస్తే సార్, మీ పేరు? కిరణ్ కుమార్. ఎక్కడి నుంచి వస్తున్నారు? వరంగల్ నుంచి వస్తాం. వరంగల్ నుంచి దాదాపుగా ఎన్ని కిలోమీటర్స్ అక్కడి నుంచి ఇక్కడికి? 900 చిల్లర. సార్, ఈ ఊరు ఏంటి చెప్పండి పేరు? ఇది పాతాళ శంభు మురుగన్ దేవాలయం. మేము మొదటిసారి వచ్చినాం. మాకు ఇక్కడ అనుభూతిగా చాలా సంతోషంగా ఉంది. కరంగాలి మాల తీసుకున్నాం, స్వామివారి దగ్గర పాదాల చింత పెట్టినాం. మాకు ఇప్పుడు హ్యాపీగా ఉంది. ఆ మాలాధారణ విశిష్టత కూడా మాకు పూజారి గారు వివరించారు. చాలా అద్భుతం అనిపించింది. కరింగర్ మాల అంటే చాలా మందికి తెలీదు. తెలియదు. పాతాళ శంభో అనే టెంపుల్ చాలా తక్కువ మందికి తెలుసు. అది మీ వరకు ఎలా తెలిసింది అంటారు? వరంగల్లో మామూలుగా యూట్యూబ్ ద్వారా చూస్తుంటే వరంగల్లో కూడా చాలా మంది వేసుకుంటే ఈ జ్వాలాముఖి అని, కరుంగాలి మాల అని ఇలా సో చాలా మాలలు ఉన్నాయి. మేము ఇక్కడికి వచ్చినాం ఏంటంటే ఇక్కడ విశిష్టత ఏంటంటే కరుంగాలి మాల. ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడికి వచ్చి మాలాధరణ చేసుకున్న విషయం యూట్యూబ్ ద్వారా అందరికీ తెలిసిందే. సో మేము ఇక్కడికి వచ్చినాం కదా, ఇంత దూరం వచ్చినాం, అరుణాచలం వచ్చినాం, ఇక్కడ కూడా వచ్చి మేము ఇక కరుంగాలి మాల తీసుకొని అది ధరించాలన్న ఆలోచనతోని ఆ పట్టుదలతో ఇక్కడ దాకా స్వామి ఆశీస్సులతో ఇక్కడ దాకా రాగలిగింది. ఆజ్ఞ ఆయన మాలాధరణ ధరించాలి అన్న ఆలోచన మనకు కలిగించిన ఆ స్వామి ఆశీస్సులతో ఇక్కడి వరకు వచ్చి ఆయన దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది.
ఇంతకుముందు మేము ఫలని దేవస్థానం పోయినాం, కానీ ఈ పాతాల శంభు మురుగన్ దేవస్థానం అనేది మాకు ఎప్పుడు తెలియదు. తెలీదు. మేము అయ్యప్ప స్వామి దీక్షలు మాలాధారణ వేసుకుంటాము గత 10 years నుంచి. ఈ స్వామి కూడా గురుస్వామి, కానీ ఎప్పుడు మేము పాతాల శంభు మురుగన్ టెంపుల్ ఎప్పుడు మాకు తెలియదు. ఓకే. ఆంధ్రప్రదేశ్కు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ కరంగరి మాల తీసుకొని దీక్ష చేపట్టడం వల్ల ఆయన అనుకున్న కోరికలు నెరవేరినాయని తెలిసింది. మన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు వాళ్ళ అల్లుడు కూడా కొన్ని సినిమాలు ఫ్లాప్ అవ్వడం మంచిగా అనిపించకపోతే ఈ కరంగని మాల దీక్ష చేపడితే ఆయన కూడా జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగిండు. ఇవన్నీ చూసి యూట్యూబ్లో చూసి మేము రావడం జరిగింది. దిండిగల్ నుంచి బస్సు పళని వెళ్ళే బస్సు మార్గంలో ఇక్కడ 20 కిలోమీటర్లు ప్రయాణం చేసినాక ఆ సర్కిల్లో దిగినాం. శ్రీరాంపూర్ వెళ్ళే సర్కిల్లో అక్కడి నుంచి ఆటోలో వచ్చాం. 2 kilometers ఉంది అక్కడి నుంచి, చాలా తక్కువ దూరమే ఉంది. కానీ చాలా మందికి తెలియదు ఎక్కడో ఉంది పాతాల శంభు మురుగాను, అండర్ గ్రౌండ్లో ఎట్లా వెళ్ళాలి అని అనుకుంటున్నారు. క్లియర్ దారి అయితే మనం డిండిగల్ జంక్షన్ నుంచి వెళ్ళి వస్తే అందుబాటులో ఉంటుంది. డిండిగల్ అనే పేరు ఎక్కువ చెప్పటం లేదు. డిండిగల్ అనే పేరు ఆ జంక్షన్ మెయిన్ ఇంపార్టెంట్. అక్కడి నుంచి వెళ్ళి వస్తేనే చాలా దగ్గర. చాలామంది యూట్యూబ్లో పెడుతున్నారు, కానీ డిండిగల్ నుంచి దగ్గర ఉంటుంది, మనకు అన్ని విధాల అందుబాటులో ఉంటాయి బస్సులు ఆటోలు అనేది చెప్పడం లేదు ఎవరు కూడా. మాకు కూడా ఇల్లు కట్టాలి, నాకు వివాహం కావాలి అని దీక్ష చేపడతామని. మీ కోరికలన్నీ ఇక్కడికి వచ్చారు కాబట్టి అన్ని కూడా నెరవేరిపోతాయి. ఓకే అండి, థ్యాంక్ యూ. నెరవేరాలని స్వామిని మనసారా కోరుకుంటున్నాం. అట్లనే మీరు మా కలిసినందుకు సుమన్ టీవీ ద్వారా కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. சார் நமஸ்தே. உன் பேர் என்ன? பாண்டியராஜ். எங்கிருந்து வர? தேனி. தேனி. ஓகே சார். தர்ஷனம் எல்லாம் எப்படி ஆயிடுச்சு? நல்லபடியா முடிஞ்சு, சிறப்பாக முடிஞ்சு. கரிங்கல் மாலா ஃப்ரீயா தரியா? ஃப்ரீயா என்னோட ஸ்மார்ட் கார்டு காமிச்சேன். காட்டினோடனே இந்த தந்தாங்க அந்த மாலை. சாமி ஒரு வாட்டி இதுவா ₹1 கூட காசு இல்ல? இல்ல, நோ காஸ்ட். இட்ஸ் ஃப்ரீ ஆஃப் காஸ்ட். ஓகே சார். இது யார் யார் தர ஃப்ரீயா? மாற்றுத்திறனாளி இந்த கார்டு காமிச்சா ஃப்ரீயா தரேன். ஓகே சார். இப்போ சாமி கிட்ட எத்தனை போறியா மாலா? கண்டிப்பா எத்தனை போட்டு பூஜா சேர்ந்துட்டு உனக்கு தரேன். கண்டிப்பா. ஓகே சார். சார் இது எத்தனை வாட் டைம் இங்க வர? ஃபர்ஸ்ட் டைம் எப்படி இருக்குது உன் எக்ஸ்பீரியன்ஸ்? இட் வாஸ் நியூ எக்ஸ்பீரியன்ஸ். ஓகே. யாரு சொல்றேன் எங்க டெம்பிள்? ரிலேட்டிவ்ஸ் வரியா எல்லாமே? வந்துச்சியா? ஆல்ரெடி ஈவென்ட். ஓகே சார். ஓகே, தேங்க்யூ சார். தேங்க்யூ. அம்மா நமஸ்தே. உன் பேர் என்னம்மா? செல்வி. எங்கிருந்து வர? திண்டுக்கல்ல இருந்து வர்றோம். இங்கதாவா? இங்கதான் நியரஸ்ட் 20 kilometers. எத்தனை வாட்டி வர இங்க? இது ஒரு 7 times. 7 times. இன்னும் 2 வாட்டி போனா 9 வரும். ஓகே. எப்படி இருக்குது இங்க எல்லாம்? இல்ல, ஃபர்ஸ்ட் டைம் வரும்போது கோயிலும் ரொம்ப சின்னதா இருந்துச்சு. நாங்களும் எவ்வளவோ சில பிரச்சனைகளால வந்தோம். தொழிலே இல்லாம வந்தேன். முருகன் கிட்ட சொல்லிட்டு போனோம். இப்ப சிறப்பா நல்ல தொழில் அமைஞ்சிருக்கு. அடுத்து எங்க பொண்ணுக்கு ஒரு நல்ல வரணும் அமையணும்னு வந்திருக்கோம். ஓகே. கரிங்கல் மாரா வாங்கிட்டு போட்டோம். இங்க வந்து ரொம்ப ஃபேமஸ். ஒரு வாட்டி சொல்லுங்க. இல்ல, அது ரொம்ப ஃபேமஸான இதுதான். எல்லாம் பொண்ணு பசங்க எல்லாருக்குமே நாங்க வாங்கி கொடுத்துருக்கோம். அது ரொம்ப எஃபெக்டிவா இருக்கு. அது போட்டோன்னே ஒரு சேஞ்சஸ் வருது லைஃப்ல. பசங்களுக்கும் சரி. எங்க தம்பிக்கு வேலை கிடைச்சி அவன் பெங்களூர்ல ஒர்க் பண்றான். பொண்ணுக்கு தான் அலையன்ஸ் பார்த்துட்டு இருக்கோம். ஆனா அதை சரியா யூஸ் பண்றது இல்ல. பொண்ணு இல்லையா, போடுறது இல்ல, கையில கழுத்துல வச்சிருக்கோம். ஆனா ஒரு டிஃபரன்ஸ் தெரியுது. கண்டிப்பா ஒரு நல்ல சக்தி இருக்கு இந்த இடத்துல. அது உணர்ந்திருக்கும். நிறைய பேர் எல்லாமே வரியா இங்க? ஃபேமிலியோட தான் ஃபர்ஸ்ட் வந்தேன். இப்ப நானும் அவரு வந்திருக்கோம், என் ஹஸ்பண்ட் வந்திருக்கோம். ஓகே மேம், தேங்க்யூ. முருகனோட அருள் எல்லாருக்கும் கிடைக்கணும். எல்லாரும் இந்த இடத்துல வந்து தரிசனம் பண்ணிட்டு போகணும். தேங்க்யூ. ஓகே, தேங்க்யூ.